యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోని 6వ వచనాన్ని మనం చూస్తే ఏమంటాడు? మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మనందరి దోషము అతని మీదను మోపెనని ప్రభు వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మనమందరము త్రోవ తప్పిపోయామని జ్ఞాపకం చేస్తున్న సందర్భాన్ని చూస్తే, ఎందుకు మనము త్రోవ తప్పిపోతున్నాము? దేవునికి ఏది ఇష్టమో, ఏది దేవునికి అయిష్టమో మనం గుర్తించలేక మనకిష్టమైన త్రోవను మనము వెళ్ళిపోతున్నాము, మనకిష్టమైనటువంటి ఆలోచనలో మనం వెళ్ళిపోతున్నాము. కనుక ప్రభు అంటున్నాడు, మీరు కాపరి స్వరము వినాలి, ఆ కాపరి స్వరము గుర్తించి ఆయన వైపునకు మీరు మరలాలని జ్ఞాపకం చేస్తున్నారు. కారణం ఏంటంటే మనమందరము మనకిష్టమైన త్రోవలో మనం తొలగిపోతున్నాము, మనం చెదిరిపోయి మనకిష్టమైన ఆలోచనల వైపు మనం వెళ్ళిపోతున్న కారణంగా మనము దేవుని యొక్క స్వరాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము.